హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే మనకి అప్డేట్ అవ్వడం జరిగిందండి. సో 7.0.6కి అయితే అప్డేట్ అవ్వడం ఉంది. ఇందులో ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం ఉంది. సో ఆప్షన్ ఏంటనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క 50 సంబంధించి ఎవరికైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ లేదో అది లింక్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే లింక్ ఉన్న వాళ్ళకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళకి మన యొక్క హౌస్ హోల్డ్ డేటాలో మొబైల్ నెంబర్ లేని వాళ్ళకి లింక్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్గా మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి సేవలు ఎవరితో ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి మొబైల్ అప్డేట్ నెంబర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. కొత్తగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి ఈ ఆప్షన్. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీ యొక్క 50 డేటా మొత్తం అయితే రావడం జరుగుతుంది. ఇందులో 1 by 1 అయితే మీరు మొబైల్ నెంబర్ లేని వాళ్ళకి అలాగే మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళకి అనేది మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు 3 times అనేది మీరు ఓటీపీ సెలెక్ట్ చేసిన వెంటనే సో మీకు 3 times ఓటీపీని ఎంటర్ చేయలేకపోతే కన్నా సో మీకు ఆఫ్టర్ 10 minutes ట్రై చేయండి అని చెప్పేసి, అంటే ఆఫ్టర్ 10 minutes ఆగండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో 1-2 సార్లు అయితే చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది లబ్ధిదారుల దగ్గర పెట్టుకొని మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం అండి. సో నేమ్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి డేటా మొత్తం రావడం జరుగుతుంది. ఆ లబ్ధిదారు యొక్క డేటా మొత్తం రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి అప్డేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద మనకి లబ్ధిదారు యొక్క పేరు అలాగే మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత మనకి ఒకవేళ మొబైల్ నెంబర్ లేకపోతే నో అనేది వస్తుంది. సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళకి సో మొబైల్ నెంబర్ వస్తుంది. ఆటోమేటిక్గా అందరికీ లింక్ ఏంటి కానీ మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. సో మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత అక్కడ 50 సంబంధించి ఎవరైతే నేమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ యొక్క నేమ్ క్లిక్ చేసిన వెంటనే అప్డేట్ అని చెప్పేసి పక్కన ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ జనరేట్ చేయని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ జనరేట్ చేసిన వెంటనే మనకి ఏదైతే మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసింటామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది 2 minutes అయితే మనకి కేటాయించడం జరిగింది. సో 2 minutes లోపల మనం 3 times అనేది అటెండ్ చేయొచ్చండి. 3 times అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 10 minutes వెయిట్ చేయండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఓటీపీ అయితే సెండ్ చేయడం జరిగింది. సో ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ హౌస్లో ఎంతమంది అయితే ఉన్నారో నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి నేమ్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ అనేది మనం అప్డేట్ అనేది మొబైల్ చేయాల్సి ఉంటుంది. సో మరొక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నామండి. సో మరొక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఒక పర్సన్కి అయితే మనకి మొబైల్ నెంబర్ లింక్ అయింది, ఇంకొక పర్సన్కి మొబైల్ నెంబర్ లింక్ లేదు. సో మనం మొబైల్ నెంబర్ని లింక్ చేయాలండి. సో ఏదైతే మనము మొబైల్ నెంబర్ లేని వాళ్ళ ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే నేను లింక్ చేస్తున్నాను. సో ఆ లబ్ధిదారుకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చింటామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి జనరేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే కింద రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా మనకి ఆల్రెడీ మొబైల్ నెంబర్ లింక్ అయింది కాబట్టి సో మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి అప్డేట్ అనే ఆప్షన్ దగ్గర అప్డేట్ అని క్లిక్ చేసిన వెంటనే మరొకసారి ఓటీపీ అయితే వస్తుంది. సో మరొకసారి అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ లబ్ధిదారు యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సో జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఫర్దర్గా ఆ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మనం ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి క్లియర్గా మనకి ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అక్కడ మనకి స్క్రీన్ ప్లేలో చూపించిన విధంగా సో కంప్లీట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క హౌస్కి అనేది మనం మొబైల్ లింక్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే వాలంటీ మిత్రులకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు నుండి అప్డేట్ ఇదండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.